హాయ్ అండి. నిన్న మాకు ఇక్కడైతే బోనాల పండుగ జరిగింది. ఇంకా మా ఊరి గ్రామ దేవతలకు కూడా నేను నైవేద్యం పెట్టుకున్నాను. అసలు మేము ఎలా మా ఊరి గ్రామ దేవతలకు నైవేద్యం పెట్టుకుంటాను ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ఇంకా మా వారు మా పిల్లలతో నిన్నంతా సందడిగా గడిచింది. అలానే ఈవినింగ్ మేము మాకు ఇక్కడ చిత్తారమ్మ జాతర కూడా జరుగుతుంది. ఇంకా బోనాలు కూడా అక్కడికి వెళ్ళామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా లాంగ్ వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారు, కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు. ఒక లైక్ ఇస్తే వీడియోస్ బూస్టప్ అవుతాయి, వ్యూస్ బాగా పెరుగుతాయండి. ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను ఉదయాన్నే లేచి తలస్నానం చేసేసి వీధిలో ముగ్గు అయితే వేసేసుకుని ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి. ముందైతే నేను పునుగుల కోసం అయితే పప్పు రుబ్బేసుకుని పునుగులు అయితే వేసుకున్నాను. నేను ఇక్కడ మా సొంత ఊరు గ్రామదేవత మాల్చమ్మ తల్లికి కూడా నైవేద్యం పెట్టుకుంటున్నానండి. ఇంకా మేము హైదరాబాద్లో ఉంటున్నాం కదండి. ప్రస్తుతం మేమున్న ఏరియాకి గ్రామదేవత పెద్దమ్మ తల్లి అనమాట. ఇప్పుడు బోనాలు అనమాట పెద్దమ్మ తల్లికి జరుగుతున్నాయి. అందుకని చెప్పేసి ఆవిడకి కూడా గ్రామదేవతకి నైవేద్యం అయితే పెట్టేసుకున్నాను అనమాట. నేను నైవేద్యాలు ఎప్పుడో 3 years బ్యాక్ పెట్టుకుందాం అనుకున్నానండి. ఎందుకంటే అప్పుడు నేను ప్రెగ్నెంట్, ఇంకా బాబు డెలివరీ అయిన తర్వాత చిన్నపిల్లడితో నాకు కుదరలేదనమాట. ఇప్పుడు వచ్చిందనమాట. దేనికైనా టైం రావాలంటారు కదా, నాకు ఇప్పటికి అయింది ఆవిడకి నైవేద్యం పెట్టుకోవడానికి. ఈ ఇయర్ అయితే నేను పెట్టేసుకున్నానండి. మా ఊర్లో ఎలా అయితే నైవేద్యం పెట్టుకుంటారో నేను అలానే చేస్తున్నానండి. పునుగులు వేసుకొని రైస్ వండుకొని ఇంకా మునగాకు తెలగపిండి వండుకొని ఇంకా ఇక్కడ కళ్ళు కూడా పెట్టుకుంటారండి. ఉంటే నాకు ఇక్కడ అది ఉండదు కాబట్టి పసుపు నీళ్ళు అయితే కలుపుకొని పెట్టుకున్నాను. ఇంకా కొబ్బరికాయ కొట్టుకున్నాను. ఇంకా కోండు కూడా కోసుకుంటారనమాట. మాకు ఇక్కడ అవ్వదు కాబట్టి నేనైతే కోసుకోలేదు. ఓన్లీ శుద్ధి నైవేద్యంలానే పెట్టుకున్నాను అనమాట. నేను ఇక్కడ సొంతూరు గ్రామదేవతకి, ఇక్కడ ప్రస్తుతం ఉన్న గ్రామదేవతకి ఎందుకు పెట్టుకున్నానంటే చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు కదండి. నేను చెప్పాను ఇంతకు ముందు వీడియోస్లో కూడా, నేను ఆయన ప్రవచనాలని ఫాలో అవుతానని. ఏ ఊరు వెళ్ళినా కానీ మన ఊరు సొంత ఊరు గ్రామదేవతను అయితే మర్చిపోకూడదు. ఆవిడకి ఎక్కడికి వెళ్ళినా కూడా దండం పెట్టుకుని మేము ఇలా వెళ్తున్నామమ్మా, మాకు ఎల్లవేళలా తోడుగా ఉండని అయితే చెప్పుకుని వెళ్ళాలి. ఆవిడ ఎక్కడున్నా కూడా మనల్ని మన బిడ్డల్ని చల్లగా చూసుకుంటుంది, ఊరిని చల్లగా చూసుకుంటుంది అని చెప్పారు. నేను ఎప్పుడూ ఆయన ఫాలో అవుతాను కాబట్టి అదే చేస్తున్నాను అనమాట. మా ఊరు గ్రామదేవతను కూడా మేము ఇక్కడ నైవేద్యతలు అయితే పెట్టుకున్నాము. నైవేద్యం అయిపోయిన తర్వాత అమ్మవారికి ఇక్కడ పెద్దమ్మ తల్లి బోనాలు అని చెప్పాను కదండి, ఆవిడకి చీర అయితే తీసుకెళ్ళానండి. ఈ గుళ్ళో 2 అమ్మవార్లు ఉంటారనమాట. ఇద్దరికి 2 చీరలు, గాజులు, పువ్వులు, ఒక్క ఇంకా తమలపాకులు, ఇంకా ఎండు ఖర్జూరము ఇవన్నీ తీసుకుని వెళ్ళి పెట్టేసి వస్తామన్నమాట ఎవ్రీ ఇయర్. అలానే కోడిని కూడా కోసుకుంటామన్నమాట. ఇంకా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత మా వారైతే కోళ్ళు అక్కడ కోసాం కదండి, అవి క్లీన్ చేయించుకుని తీసుకొస్తానని చెప్పేసి అయితే వెళ్ళారు. నేను ఆయన వచ్చే లోపల ఇక్కడ ఆనియన్స్ అవి కట్ చేసుకొని వేయించేసుకుంటున్నాను అనమాట. అప్పటికే 2:30 అయిపోయింది. అందుకని లేట్ అయిపోతుందని చెప్పేసి నేను ముందే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఆయన వచ్చే లోపల అన్నీ ప్రిపేర్ చేసుకుంటే వంట తొందరగా అయిపోతుందని ఇక్కడ బిర్యానీ అయితే వేసుకొని చికెన్ కర్రీ అయితే చేసేసుకున్నాను అనమాట. 2 కోళ్ళు అయితే కోసమని చెప్పాను కదా, సగం అయితే వండాను, మొత్తం అంతా ఎక్కువైపోతుంది అని చెప్పేసి కొద్దిగా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఇంకా ఇక్కడ పెరుగు చట్నీ కూడా చేసుకున్నానండి. తినేసిన తర్వాత ఒక 1/2 hour కూర్చున్నాక మాకు ఇక్కడ చిత్తారమ్మ తల్లి జాతర జరుగుతుందనమాట. అక్కడికి వెళ్దాం అనుకుని చెప్పి ఇంకా మా వారు ఏం చేశారంటే ఉజ్జయిని మహంకాళి టెంపుల్ ఉంటుంది కదా సికింద్రాబాద్, అక్కడికి కూడా తీసుకెళ్లారండి. అక్కడ కొద్దిగా క్రౌడ్ లేదు, అక్కడ ఆల్రెడీ బోనాలు అయిపోయినాయి కాబట్టి. లాస్ట్ వీక్ కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది. చక్కగా మేము దర్శనం అయితే చేసుకుని వచ్చినప్పుడు చిత్తారమ్మ జాతర దగ్గరికి అయితే వచ్చామండి. చాలా క్రౌడ్ ఉన్నారనమాట. ఇక్కడైతేనే ఈవినింగ్ 7 అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి. అసలు ఎంత అంగరంగ వైభవంగా జరిగినాయి అండి ఇక్కడ బోనాలు అయితేనే. అసలు అందరూ ఒకేసారి బోనాలు ఎత్తుకుని తల మీద వస్తుంటే అమ్మవార్లు నడిచినట్టే అనిపించింది అనమాట. ఒక్కసారిగా ఒళ్ళు జలధరించింది. ఇంకిక్కడ జాతర అయితే చూసుకొని మేము 8:30 కల్లా ఇంటికైతే వచ్చేసామండి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ అండి.